నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానసిక శారీరక స్థితిని పెంచుకునేందుకు దోహదపడనున్న పౌష్టికాహారం. భీమవరంలో విద్యార్థులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి మూలం పద్మశ్రీ డాక్టర్ బివి రావు. తణుకు జయంతి సభలో పేర్కొన్న నెక్ నాయకులు. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన భారత సంతతి హర్షం వ్యక్తం చేసిన తణుకు బార్ అసోసియేషన్ సభ్యులు. రాష్ట్ర మంత్రి దుర్గేష్ ఆదేశాల మేరకు నిడదవోలు మండలం ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టిన ఆర్ఎండ్బి అధికారులు. హర్షం వ్యక్తం చేసిన ప్రయాణికులు. నేలకొరికిన వరిచేల కోతకు పెరిగిన ఖర్చులు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాడేపల్లిగూడెం రైతులు ఆదుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టికి విజ్ఞప్తి. ఓటింగ్ నమోదు పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన సిబ్బంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి రాజమండ్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. చిన్న పరిశ్రమల స్థాపనకు ముందడుగు వేయాలి. రావులపాలెం మండలంలో నిరుద్యోగ యువతకు సూచించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. బెల్లంపూడి గ్రామంలో వెల్లడించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ప్రకృతి వ్యవసాయం ద్వారానే అందనున్న రసాయనిక రహిత ఆహారం. ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. విద్యార్థులు సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా మానసిక శారీరక ఎదుగుదలకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులందరూ వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకుని భుజించడం సంతోషంగా ఉందన్నారు. మెనూ ప్రకారం వెజ్ పలావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గ్రుడ్డు, రాగి జావా అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ భోజన పథకాన్ని మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఆకస్మికంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ అరవవల్లి రాంబాబు, ప్రధానోపాధ్యాయులు బీఎస్ఎస్ సాయి ప్రసాద్లు ఉన్నారు. భారత పౌల్ట్రీ పరిశ్రమ పితామహులు పద్మశ్రీ డాక్టర్ బివి రావు 90వ జయంతిని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా పెరవల్లి రోడ్లోని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ డివిజన్ కార్యాలయంలో నెలకొల్పిన ఆయన విగ్రహానికి కోళ్ల వ్యాపారులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు మల్లిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి బివిరావు అందించిన సేవలను వివరించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల విద్యార్థులకు ఉడికించిన కోడిగుడ్లను పంపిణీ చేశారు. రాధాకృష్ణ ఏమండి గారి బండ వాసుదేవరావు 90వ జన్మదినోత్సవం. పౌల్ట్రీ ఇంత డెవలప్ అవడానికి కారణం బివిరావు గారు చేసిన కృషి ఎనలేనిది. ఆయన 1982లో నెక్కను స్థాపించి నాగుడ్డు నాదారనే రైతు నినాదంతో రైతులందరికీ ప్రోత్సాహంతో నడిపించి 1982లో నెక్కని 82 అంటే అది 43 సంవత్సరాలు అయింది నెక్క స్థాపించి. అప్పటి నుంచి కూడా ఇండియాలో పౌల్ట్రీ ఈ స్థాయిలో ప్రపంచంలో 4వ స్థానంలో ఇలా గుడ్డు ఉత్పత్తిలోను మాంస ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. ఇంకా ముందుకెళ్తాక అవకాశం ఉంది. ఇలా పౌల్ట్రీ రంగం ఇంతగా డెవలప్ అవడానికి కారణం బివిరావు గారు చేసిన కృషే కారణం. న్యూట్రిషన్ వాల్యూలు ఉన్న చికెన్, గుడ్డు రెండు కూడా అతి తక్కువ రేటుకి భారతదేశ ప్రజానీకానికి అందించడం ఆయన చేసిన కృషికి మరవలేనిది. ఈ పౌల్ట్రీ వల్ల అటు వ్యవసాయ రంగానికి చాలా ఉపయోగపడుతుంది. అన్ని సోయా కానీ అన్ని డిఓబి కానీ అన్ని పౌల్ట్రీలు వాడుతున్నారు కాబట్టి రైతులకి, అగ్రికల్చర్ రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే న్యూట్రిషన్ ఉన్న గుడ్డు
చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ తీసుకొచ్చని ప్రతి డాక్టర్ రోజు అందరినీ ఒకటి గుడ్డు 2 గుడ్లు కూడా తినమన్నారు, ఎల్లోతో సహా తినమన్నారు. గుడ్డు తిన్న వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది కాబట్టి అందరూ గుడ్డు తిని బాగుండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నెక్ కళ్యాణ మండపం నిర్మాతలలో ప్రముఖులైన నడింపల్లి తాతరాజు, సంస్థ మాజీ అధ్యక్షులు గొడితి గంగాధరరావుతో పాటు గద్దె ప్రసాద్, మల్లిన రాధాకృష్ణులు పాల్గొన్నారు. అమెరికాలో జరిగిన వివిధ ప్రాంతాల ఎన్నికలలో భారత సంతతికి చెందిన జోహరాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్గా, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల హస్మీ విజయం సాధించడం పట్ల తణుకు బార్ అసోసియేషన్లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడుతూ అమెరికాలోనే కాకుండా అనేక దేశాలలో జరుగుతున్న ఎన్నికలలో భారతదేశంలో జన్మించిన వ్యక్తులు ముఖ్యమైన పదవులకు ఎన్నికవుతున్నట్లు చెప్పారు. ఈ పరిణామం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రపంచ దేశాల్లో సామ్రాజ్యవాదానికి పెట్టిన పేరైన అమెరికా నగరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో మమర్దిని అనే 34 సంవత్సరాల భారతీయుడు అతి చిన్న వయసులోనే అక్కడ ట్రంప్కి ఎదురు దెబ్బగా గెలవడం చాలా గొప్ప విషయం. వాళ్ళ మమర్దిని గెలవడం అని అంటే వాళ్ళ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా హర్షిస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చోడే గోపీకృష్ణ, న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, ముప్పిడి సుబ్బయ్య, షేక్ ఖాన్ బాజీ, గూడూరి వెంకటేశ్వరరావు, చింతపల్లి నాగేశ్వరరావు, డి అప్పారావు, డి భాస్కర్రావులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక రోగాలతో సతమతమయ్యేవారు మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వత్సవాయి వెంకటరాజు సత్యవతి భవనంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శారీరక రుగ్మతలు, మానసిక వైద్య కోణాలు అనే అంశంపై మాట్లాడారు. ముఖ్యంగా ఈ సమస్యపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. తనలాంటి మనుషుల సమూహం మధ్య మనిషి జీవించడం ఒక గొప్ప వరం, మిగతా జంతువులకు లేదు. ఈ మనిషి కనుక మనం చూసినట్టయితే అతను ఆలోచించగలడు, సంఘటనలు గుర్తు చేసుకోగలడు. అంటే మనం ఏమేం చేస్తాం, మనం ఈ సిల్లీ థింగ్స్ అనుకుంటాం, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఎందుకు అనేది మీకు తర్వాత అర్థం. తనలో తనకి భావోద్రేకాన్ని కంట్రోల్ చేసుకోగలడు, అదుపులో పెట్టుకోగలడు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం లాంటివి చేయగలడు. ఇతరులతో తన అభిప్రాయాన్ని పంచుకోవడమే కాక ఒక్కోసారి వారి ప్రవర్తనను ప్రభావితం చేయగలడు. ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ మనుషులో ఉండే ఒక ప్రత్యేకత, వాడు చైతన్యపరచగలరు, వాడుకున్న టాలెంట్ వాడికి తెలుస్తుంది, నేను చేయగలను. అది ఒక గాంధీ గారికి పెట్టింది అనేది కాదు, ఇప్పటికీ మనకి. సభలో కార్యదర్శి గోకవరపు సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మోటార్ సైకిల్ పై నుండి పడి తలకు గాయమై ఇబ్బంది పడుతున్న తణుకుకు చెందిన వెంట్రప్రగడ సురేష్ వైద్య ఖర్చుల నిమిత్తం పరిమి వెంకటేశ్వరరావు 10,000, మానవతా సంస్థ 5,000 రూపాయలను గురువారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మానవతా అధ్యక్షులు కె రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. మీ అందరికీ తెలుసు, మానవతా సేవ అనేది ఎప్పుడు కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఒక అనాథ సేవ ఉంటే పోలీసు వారి పర్మిషన్ తీసుకున్న తర్వాత, అంటే వాళ్ళ అప్రూవ్ తీసుకున్న తర్వాత నిన్న రాత్రి దాని కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందండి. మానవతా నుంచి అనాథ సేవానికి దానికి దాతగా శ్రీమతి చిట్టూరు సుజాత గారు ఆర్థిక సాయం చేశారు. విద్యార్థులు చాలామందికి మాకు చదువు నిమిత్తానికి స్కాలర్షిప్స్, మన ఫీజు నిమిత్తం అని చెప్పి మాకు అప్లికేషన్ వచ్చినాయి. అందులో మీకు ఒక 2-3 అప్లికేషన్ ఫామ్స్కి రేపు ఎల్లుండిలో మళ్ళీ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేయదలుచుకున్నామండి. ఇక్కడ మేము చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ముఖ్యదాతగా శ్రీ పరిమి వెంకటేశ్వరరావు గారు అండి. దాతలు ముందుకు రావడం వల్ల మానవతా సేవ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇందుకు వచ్చి సేవ చేస్తున్న దాతలకి, మానవతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గమని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, స్థానిక సంస్థ కార్యదర్శి కటారి విశ్వనాథరాజు, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, నెక్కంటి నాగేశ్వరరావు, ఆనంద మస్తాన్రావు, సభ్యులు డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, పులమాల వీరభద్రం, పాతూరి శివనారాయణ, ఎస్వీఎస్ సతీష్ బాబులు పాల్గొన్నారు.
ఇటీవల సంభవించిన తుఫాను పెనుగాలుల బీభత్సానికి నేలకొరిగిన వరిచేలు కోతకు అధిక ఖర్చులు అవుతుండటంతో రైతులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ వరికోత యంత్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ఈ భారం తగ్గేలా చేయాలని అధికారులకు సూచించారు. దీంతో జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు గురువారం సాయంత్రం ఇక్కడకు వచ్చారు. పట్టణంలోని సబ్ డివిజన్ వ్యవసాయ కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు. ఇందులో గంటకు మిషన్ ఛార్జీలు 2900 నుంచి 2500 రూపాయలకు తగ్గించేందుకు అంగీకారం కుదిరింది. ఎకరం పొలంలో సాధారణ పంట కోయడానికి సుమారు గంట నుంచి గంటన్నర సమయం పడితే అదే ఒరిగిన చేను కోతకు 2.5 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఫలితంగా అన్నదాతకు మోయలేని భారమవుతోంది. ఈ చర్చల ఫలితంగా కొంతవరకు ఉపశమనం లభించింది. రైతులు ఈ మేరకు లబ్ధి పొందుతారని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడుతూ తెలియజేశారు. ఈ చర్చలలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధరరావు, మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, క్రాప్ కటింగ్ మిషన్ల నిర్వాహకులు పాల్గొన్నారు. జరుగుతుందనేది ప్రథమంగా ఈ రోజు ఇప్పుడు ఈ చర్చల్లో మనకు వచ్చినటువంటి అంశం ఇది. సో దాదాపుగా 300 రూపాయల నుంచి 400 రూపాయలు రైతుకి దీని ద్వారా సేవ్ అవుతుంది. సో అందువల్ల మనం ఎటు నష్టపోయిన దాంట్లో మరి ఎక్కువ నష్టాన్ని చేయటానికి మంచిది కాదు. అది కాకుండా 1 గంట వచ్చే పని 3 గంటల పని వీళ్ళకి కూడా వస్తుంది కాబట్టి అక్కడ సో కొంత వీళ్ళు తగ్గటం అనేది మంచిదనే ఉద్దేశంతో వాళ్ళని నచ్చజెప్పడం జరగడం వల్ల వారు కూడా సహృదయంతో ఒప్పుకున్నారు. 2500కు ఒప్పుకున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.